బాక్సాఫీస్ దగ్గర మొదటి వారం కంప్లీట్ అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 196 కోట్లకు పైగా గ్రాస్ వసూలను సొంతం చేసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ సలార్ వరల్డ్ వైడ్ గా 487 కోట్లకు పైగా గ్రాస్ వసూలను సాధించింది. ఇక 8వ రోజు తెలుగు రాష్ట్రాలలో అటు ఇటుగా 2.2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉన్న ఈ సినిమా హిందీలో మరోసారి మంచి హోల్డ్ను చూపెడుతూ అక్కడ 7 కోట్ల నుండి 8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను దక్కించుకునే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక బాక్సాఫీస్ దగ్గర కర్ణాటక, తమిళ్, కేరళ మరియు ఓవర్సీస్ అన్ని కలుపుకొని మరో 5 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ వసూలను సినిమా సాధించే ఛాన్సెస్ ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే ఓవరాల్ గా 8వ రోజు కలెక్షన్స్ లెక్క ఇంకాస్త పెరగవచ్చు. ప్రెజెంట్ బుకింగ్స్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా 8వ రోజు వరల్డ్ వైడ్ గా 14 కోట్ల నుండి 15 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూలను సొంతం చేసుకునే అవకాశం ఉండగా ఈ కలెక్షన్లతో ఇప్పుడు 8 రోజులు పూర్తయిన తర్వాత ట్రేడ్ లెక్కల్లో సినిమా అఫీషియల్ గా అక్షరాల 500 కోట్ల గ్రాస్ మార్కును దాటేసిందని చెప్పవచ్చు. తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 8 రోజుల్లో 198.5 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ ను సొంతం చేసుకోబోతుండగా వరల్డ్ వైడ్ గా 8 రోజుల్లో 500 కోట్లకు పైగా గ్రాస్ ను సినిమా సాధించబోతుంది. ఇక ఈ శని ఆదివారాలు న్యూ ఇయర్ అడ్వాంటేజ్ తో మళ్ళీ సినిమా బాక్సాఫీస్ దగ్గర జోరు చూపించే అవకాశం ఉండగా జనవరి 1 కూడా హాలిడేనే అవ్వడంతో మంచి కలెక్షన్లతో సినిమా ర్యాంపేజ్ ను చూపించవచ్చు. ఇక టోటల్ గా 8 రోజుల్లో సినిమా సాధించే ఏరియాల వారి కలెక్షన్ల వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.